సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సలార్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందన్న? సలార్ అసిస్టెంట్ డైరెక్టర్ మురళి అన్న, హరీష్ అన్న ద్వారా ఈ క్యారెక్టర్ నాకు వచ్చింది. అసలు మీకు ఎలా ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది సినిమాల వైపు? ఫస్ట్ సినిమాల వైపు అయితే హైట్ ఉండడం, లుక్ ఉండడం, అందరూ సీన్లో జరిగినప్పుడు మిమ్మల్నే కొంచెం ఎంకరేజ్ చేశారు వాళ్ళే అని. ఆ టైం మామూలుగా చెమటలో ఫస్ట్ టైం అప్పుడు ప్రశాంత్ నీల్ సార్, ప్రభాస్ అన్న వెనక్కి పిలిచి శంకర్ గారి ఊహ, అదే ఆయన ఇమాజినరీ వరల్డ్ ఎలా అనిపించింది మీకు? బాగుంటుంది సినిమా. అందరూ చేసిన వాళ్ళందరూ బ్లాక్ బస్టర్ అంటారు. సలార్ తర్వాత మీకు మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారని తెలిసింది. దేవరా ఒకటి చేశాను, RC-15 రీసెంట్గా షూట్ చేశాను. బాలయ్య బాబు గారి మూవీ ఉంది. యాక్చువల్లీ మీ హెయిర్ మేము చూసి విగ్ అనుకున్నాం స్టార్టింగ్ సినిమాలో చూస్తే అర్థమైంది. ఒకసారి ఏమైనా ఓపెన్ చేసి చూపించవచ్చా మాకు? ఏం వేస్తారన్న ఎరువులు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, జనరల్గా మనం కూడా అనుకుంటూ ఉంటాం ప్రభాస్ గారితో ఒక సెల్ఫీ తీసుకోవాలని, శృతి హాసన్ గారితో కూడా ఒక సెల్ఫీ తీసుకోవాలని. కాకపోతే ఇలా తీసుకోవాలని మాత్రం మనం ఎప్పుడు అనుకోం. ఈయన తీసుకున్న సెల్ఫీ ఆయనే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలు అండ్ ఇండియన్ వైడ్ మొత్తం విపరీతంగా వైరల్ అయిందనమాట. అర్థమై ఉంటుంది నాకు తెలిసి. సో సలార్ సినిమాలో ఆ సెల్ఫీ యాక్టర్ మనతో పాటు ఉన్నారు, శాలేం రాజు గారు అలియాస్ సెల్ఫీ రాజు. మాట్లాడేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెల్ఫీ ఎంత వైరల్ అవుద్దని అనుకున్నారా అప్పుడు ఆ సీన్ తీసినప్పుడు? తప్పనిసరిగా అనుకున్నాయి కదా. ప్రశాంత్ నీల్ సార్, అందులో ప్రభాస్ అన్న వెనకాల శృతి హాసన్ మేడం, ఖచ్చితంగా అనుకున్నాను. జనరల్గా మీరు అనుకుని ఉండొచ్చు, అంటే సెల్ఫీ తీసుకోవాలి, ఏదో రకంగా సెట్స్లోకి వెళ్తాం కదా సెల్ఫీ తీసుకోవాలని. బట్ మీ క్యారెక్టరే సెల్ఫీ తీసుకోవాల్సి వచ్చింది. అంటే అదే సినిమాలో ఉండడం చాలా చోట్ల ట్రెండ్ అయింది కూడా. జస్ట్ ఒక్క సెల్ఫీ బ్యాక్గ్రౌండ్లో ఆయన కనిపిస్తూ ఉంటారు కదా ఇలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సలార్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందన్న? ఫస్ట్ సినిమా అనుభవించు రాజా, శ్రీను గౌరెడ్డి గారు డైరెక్షన్. సెకండ్ సినిమా సలార్. ఈ సలార్ అసిస్టెంట్ డైరెక్టర్ మురళి అన్న, హరీష్ అన్న ద్వారా ఈ క్యారెక్టర్ నాకు వచ్చింది. 3 times ఆడిషన్ చేశాను. ప్రశాంత్ నీల్ సార్ ఫైనల్గా సెలెక్ట్ చేసి చిటికేసి మరి ఈ అబ్బాయిని క్యారెక్టర్ సెలెక్ట్ చేయండి అన్న. మీరు కూడా బాగా హైట్ ఉన్నట్టున్నారు యాక్చువల్లీ. ఎంత మీ హైట్ ఎంత? 6'1". ఓకే, ప్రభాస్ గారి పక్కన అందుకే కనిపించారు మీరు. యా యాక్చువల్లీ. సో ఆ సీన్ గురించి మీరు ఆల్రెడీ షేర్ చేసుకున్నారు. సో అది చెప్తారా? అంటే హార్ష్గా తీసుకెళ్ళడం శృతి హాసన్ గారిని, ఆవిడేం పాపం సెన్సిటివ్ చేతులు ఉంటాయి. సో ఆ ప్రభాస్ గారు ఏం పక్కనే ఉంటారు. సో ఆ సీన్ లో జరిగినప్పుడు మిమ్మల్నే కొంచెం ఎంకరేజ్ చేశారు వాళ్ళే అని. సో ఏంటి ఆ సీన్ గురించి చెప్పండి ఒకసారి. అది గోదావరి కనిలో రామగుండంలో కోల్ మైనింగ్ ఏరియా. 1 ఆ టైం అయ్యేది. ఆ టైం మామూలుగా చెమటలో ఫస్ట్ టైం అప్పుడు ప్రశాంత్ నీల్ సార్, ప్రభాస్ అన్న వెనక్కి పిలిచి చెయ్యరా పర్లేదు మేడం అంటే, శృతి హాసన్ మేడం కూడా పట్టుకోమ్మా పర్లేదు పట్టుకో అని చాలా సపోర్ట్ చేయడం. అందులో ప్రభాస్ అన్న మళ్ళీ వెనక్కి పిలిచి పర్లేదు పట్టుకో, ఏం పర్లేదు అయ్యి అని చాలా సపోర్ట్ చేశారు. నిజంగా అలా టైంలో సపోర్ట్ చేయకపోతే ఆ క్యారెక్టర్ రాకపోతుంది. అంత ధైర్యంగా చేయకపోతే ఫస్ట్ టైం కదా. శృతి హాసన్ గారే కొంచెం హార్ష్గా తీసుకెళ్ళమ్మా పర్లేదు తీసుకెళ్ళమ్మా మేడం గారు చాలా సపోర్ట్ చేశారు. అసలు మీకు ఎలా ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది సినిమాల వైపు? ఫస్ట్ సినిమాల వైపు అయితే హైట్ ఉండడం, లుక్ ఉండడం, అందరూ సినిమాలో చెయ్యి అనడం. మనకు కూడా నాకు కూడా చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఆ స్టైల్ అయ్యి చాలా ఇష్టం. అందులో ప్రభాస్ అన్న గారిని చూసి ఇంకా చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అంటే హైట్ అంటే అందులో అది ప్రభాస్ అన్న సినిమా వచ్చాక నా గెటప్ చూసి బాహుబలి అనడం, పిలవడం, సరదాగా పిలవడం అయ్యి చాలా ఇంట్రెస్ట్ కలిగింది. సో ఎవరు ఎక్కువ పుష్ చేసింది మిమ్మల్ని యాక్టర్ అవడానికి? ఫ్యామిలీ అంటే భయపడతారు కదా, సినిమాలు అంటే భయపడతారు. ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళరా అని సపోర్ట్ చేయడం. సన్నీ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు మా భీమవరం దగ్గర, సన్నీ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ అబ్బాయి సపోర్ట్ చేయడం. ఫస్ట్ సినిమా అనుభవించు రాజా ఛాన్స్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇలా ట్రై చేసుకున్నాం. కోఆర్డినేటర్ ద్వారా సలార్ అసిస్టెంట్ డైరెక్టర్ మురళి అన్న ద్వారా నాకు చాలా ప్లస్. యాక్చువల్లీ మీ హెయిర్ మేము చూసి విగ్ అనుకున్నాం స్టార్టింగ్ సినిమాలో చూస్తే అర్థమైంది. ఒకసారి ఏమైనా ఓపెన్ చేసి చూపించవచ్చా మాకు? ఖచ్చితంగా.
ఓకేనా. నీవేసి పెంచారు భయ్యా అంతా. హెయిర్ టిప్స్ అడగాలి యాక్చువల్లీ. ఇది సారీ, ఇది ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ కాదు, సినిమా ఇంటర్వ్యూ కాదు. సో హెయిర్ గురించి, హెయిర్ బాగా పెరగాలి, ఇంత ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి, ఆయన హోమ్ రెమెడీస్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి. హోమ్ రెమెడీస్ ఏముండవు అన్న, పుల్లగా తిండమే, హ్యాపీగా తిండవు. ఈ హెయిర్ మాకు కనీసం ఆయిల్ కూడా రాయండి, ఆయిల్ కూడా అప్లై చేయండి. ఎలా వచ్చింది భయ్య అసలు? డైలీ 2 days ఒకసారి హెడ్ బాత్ చేస్తూ ఉంటాను అంతే. డస్ట్ అయ్యి పడకుండా క్యాప్ అయ్యి పెట్టుకుంటూ ఉంటాను. అసలు అందులో డస్ట్ ఎక్కడ పడుతుంది, అయినా అంత స్పేస్ ఎక్కడ ఉంది మీకు? అంటే చిన్నప్పుడు సరదాగా వెంటూ ఉంటాం కదా, చీమలు దూరని చిట్టాడవి. ఇప్పుడు అందులో చీమ దూరినా కాసేపు అదే చచ్చిపోద్దాం అల్లాడక, అంటే దారి వెతక దారి దొరక చనిపోద్దు, మాకు టెన్షన్ తప్పిస్తుంది. బట్ మీకు అది మేబీ గాడ్ గిఫ్టెడ్ హెయిర్ ఐ థింక్. ప్లస్ కూడా ఇది చాలా అట్రాక్ట్ అవడానికి ప్లస్ అయ్యింది. మీకు ఒక యునిక్ ఐడెంటిటీ త్వరలోనే వచ్చేస్తుంది ఖచ్చితంగా. బికాజ్ అనుపమ గారిని ఇప్పుడు ఆ హెయిర్ గురించే ఒక స్పెషల్ గా చూస్తారు అందరూ. ఎంతో మంది యాక్టర్స్ ఉన్నా అనుపమ గారు అనేసరికి ఆ హెయిర్ గురించి. మీరు కూడా నాకు తెలిసి ఒక యునిక్ ఐడెంటిటీ త్వరలో తెచ్చుకోబోతున్నారేమో అనిపిస్తుంది. సో నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి అనండి ఇలా, ఏందన్నా అది, ఏం వేస్తారన్నా ఎరువులు, అమ్మో. సో ఓకే, పెట్టేసుకోండి. అంత చూస్తుంటే నాకు జలస్ ఫీల్ అవుతుంది నేను యాక్చువల్లీ. హెయిర్ ఫాల్ మాకు విపరీతంగా అవుతుంది. సినిమాల కోసమే పెంచారా ఫస్ట్ నుంచి, ఇది ఇష్టం అలవాటైనా అలా పెంచుకోవాలి? సినిమాల కోసమే నన్ను నేను మార్చుకున్నాను. గెడ్డం ఇలా పెంచుకుంటే ఇంట్లో తిడతా ఉంటారు కదా జనరల్లీ, ఇంటర్ అది ఇంట్లో తిడతారు, మామూలుగా బయట వాళ్ళు అంటూ ఉంటారు. అన్ని పట్టి చూపడదు, మనం ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఇంకా అదే. బట్ ఇప్పుడు ఎవరు ఏమంటారు నాకు తెలిసి. ఎందుకంటారు, నేను కూడా పెంచుకోవాలంటారు. నేను కూడా అదే అందాం అనుకుంటాను. సో సలార్ తర్వాత మీకు మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారని తెలిసింది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పేర్లు చెప్పొచ్చు నాకు తెలిసి, దేవరా, RC-15, మన గేమ్ చేంజర్. సో చెప్తారా? దేవరా ఒకటి చేశాను, RC-15 రీసెంట్ గా షూట్ చేశాను. బాలయ్య బాబు గారి మూవీ ఉంది మంచిది, అది షూటింగ్ ఇంకా అవ్వలేదు, అది అయితే కానీ. అంటే RRR సినిమాలో మేము ఇద్దరిని కలిపి చూసాం. మీరు ఇప్పుడు ఇద్దరికి ఎవరి సెట్స్ వాళ్ళు సెపరేట్ వెళ్ళిపోతున్నారు. దేవరాలో ఎలా ఉంటుంది, ఏదన్నా ఒక అప్డేట్ చెప్పండి. అంటే మీరు స్టోరీ చెప్పక్కర్లేదు, వాళ్ళు మీరు ఫీల్ అయింది చెప్పండి. అంటే ఒక ఫైట్ ఉంది, ఆ ఫైట్ ఇలా ఉంది, అలాగా మాకు అప్డేట్ ఏం చెప్పక్కర్లేదు, బట్ మీరు ఫీల్ అయ్యింది అక్కడ సెట్స్ లో నాకు చెప్పండి. దేవరా వచ్చేసి ఇంకా షూటింగ్ అవ్వలేదమ్మా. ఒక రోజు వెళ్ళాను, ఎన్టీఆర్ గారితో శ్రీకాంత్ గారితో ఉంది. అది ఇంకా అవ్వలేదు, షూట్ క్యాన్సిల్ అయింది. సైఫ్ అలీ ఖాన్ గారితో వాళ్ళతో ఉంటుంది. ఇది మామూలు అదృష్టం కాదు, సైఫ్ అలీ ఖాన్ గారిని ఎన్టీఆర్ గారిని ఇలా పక్క పక్కన చూడడం అనేది సూపర్. సో గేమ్ చేంజర్ షూట్ షెడ్యూల్ అయింది ఏమన్నా? గేమ్ చేంజర్ లో ఒక చిన్న రోల్ చేశాను, బాగుంది. సో ఇప్పుడు మనం జనరల్ గా చాలా మంది డైరెక్టర్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం, కొత్త డైరెక్టర్స్ గురించి అది. బట్ శంకర్ గారు అనేది ఒకప్పటి లెజెండ్. ఆయన తీసిన సినిమాలు మన ఊహకు కూడా అందవు. ఒక 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటది అనేది ముందే ప్రెడిక్ట్ చేసి తీసేవారు. సో ఇప్పుడు శంకర్ గారి ఊహ, అదే ఆయన ఇమాజినరీ వరల్డ్ ఎలా అనిపించింది మీకు సెట్స్ లోకి వెళ్ళినప్పుడు? చాలా బాగుంది, ఆయన విజన్ ఒకటి. సో సినిమా కథ మీకు అర్థమైందా? కథ అంత తెలుసుకోలేదు కానీ నేను అడగనులేండి. బాగుంటుంది సినిమా, అందరూ చేసిన వాళ్ళందరూ బ్లాక్ బస్టర్ అంటారు. సో మీరు ముందు ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేశారు, ప్రశాంత్ నీల్ గారితో కూడా చేశారు. సో శంకర్ గారిలో ఏదైనా యూనిక్ పాయింట్ అర్థమైందా? అంటే ఆయన మేకింగ్ స్టైల్లో, ఆయన కట్ చెప్పే విధానం, ఆయన యాక్షన్ చెప్పే విధానం, ఏదైనా ఒక యూనిక్ గా ఏమన్నా అనిపించిందా శంకర్ గారిలో? అంత నేనేమో గమనించలేదన్న షూటింగ్. నాకు వచ్చేసి నాకైతే డైరెక్షన్ అయితే ప్రశాంత్ నీల్ సార్దే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు డైరెక్షన్ లో. ప్రశాంత్ నీల్ సార్ అయితే మొత్తం గడగడలు ఆడించేతారు యూనిట్ మొత్తాన్ని. శంకర్ సార్ కామ్ గా ఉండి చేస్తారు. మేబీ అంత కలిసే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. శంకర్ చూసి ఛాన్స్ ఉంటది కానీ ప్రశాంత్ నీల్ సార్ అయితే ఇంకా గడగడలు ఆడించేస్తారు. యాక్షన్ అనగానే సీరియస్ గా ఉంటారు, మళ్ళీ కట్ అనగానే ఇంకా ఫ్రీగా అందరితో క్రికెట్ ఆడతారు, అందరిని జోక్ చేస్తారు, గుద్దుతూ ఉంటారు. చాలా బాగుంటది. యాక్షన్ చెప్పగానే సీరియస్, యాక్షన్ చెప్తే అందరూ సీరియస్ గా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి. కట్ అయ్యిందంటే మళ్ళీ కెమెరా షిఫ్ట్ అయ్యేటప్పటికి ఇంకా అంత ఫన్, సెట్ మొత్తం ఫన్, చాలా బాగుంటుంది. సో చరణ్ గారితో సీన్స్ ఉన్నాయా? రామ్ చరణ్ గారితో? చరణ్ గారితో కాదు, వేరే
చూసారు సెట్స్ లో ఆయన యాక్ట్ చేస్తారు RC-15 చూసాను బాగా వచ్చింది ఫైట్ సీన్ చాలా బాగా వచ్చింది. అప్పుడు అంటే నేను మీరు ఆన్సర్ ఇవ్వక్కర్లేదు, బట్ డౌట్స్ ఏంటంటే బయట ఈయన డ్యూయల్ రోలా ట్రిపుల్ రోలా లేదంటే ఒకరే అంటే రకరకాలు ఉంది కదా, ఫాదర్ సన్ అని కొంతమంది రకరకాలు చెప్తున్నారు. మీకు ఆ డౌట్స్ ఉన్నాయా? క్లారిఫై అయినాయా? నేను ఆ టైప్ ఉన్నాను, ఇంకా మీకు క్లారిఫికేషన్ రకంగా చెప్పారు. నేను అడగను మిమ్మల్ని, మీకు క్లారిఫై అవ్వలేదు. ఎందుకంటే నలుగురిని అడిగితే నలుగురు ఒక్కొక్క రకంగా చెప్పారు. అలాగే సినిమా చూసేదానికి ఏం తెలియదు. ఓకే, సో ఏమన్నా డాన్స్ మూమెంట్స్ ఏమన్నా కనిపించినాయా? ఇప్పుడు గేమ్ చేంజర్ లో ఏమన్నా డాన్స్ మూమెంట్ మీరు చూసింది? లేదు, అక్కడ జరిగింది ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ అంతా. అంటే మీరు ఉన్నారంటే యాక్షన్ సీక్వెన్స్ యాక్చువల్లీ. ఓకే, సో నెక్స్ట్ బాలయ్య బాబు గారిది ఏంటి ప్రాజెక్ట్? బాలయ్య బాబు గారిది NBK9, ఇది బాబీ సార్ డైరెక్షన్ 109 బాబీ సార్. అది మొన్న వెళ్ళాను, లుక్ టెస్ట్ అయ్యి జరిగింది. నెక్స్ట్ షూట్ ఎప్పుడన్నా ఓకే అని అన్నారు, మిగతాది ఏంటన్నది చూడాలి. సూపర్. సో ఒక క్వశ్చన్ అడుగుతాను బేసికల్లీ, అంటే ఇది వీడియో ఒకటి ట్రెండ్ అయిందనమాట, ఎవరో ఒకరు పోస్ట్ చేసింది. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది? బికాస్ డౌట్స్ ఉంటాయి కదా చాలా మందికి. సలార్ ట్రైలర్ లో చూపించిన ప్రభాస్ బాడీ ఫేక్ అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఈ సీన్ లో మనం గమనించినట్టయితే సడన్ గా ప్రభాస్ బైసెప్స్ అయితే పెద్దగా అవుతాయి, నెక్స్ట్ షాట్ లో చూసుకుంటే సన్నగానే ఉంటాయి. ఈవెన్ ఆఫ్లైన్ ప్రభాస్ ఫేక్ ప్లస్ ఈ మూవీలో ఉన్న షాట్ ని కంపేర్ చేస్తే బైసెప్ సైజ్ లో చాలా తేడా ఉంది. బాహుబలి టైంలో బాడీ కరెక్ట్ గానే మెయింటైన్ చేశాడు, కానీ తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలా అయిపోయాడు. సో అందుకే మూవీ టీం వాళ్ళు ఇలా ప్రభాస్ బాడీని గ్రాఫిక్స్ తో యూజ్ చేయాల్సి వస్తుంది. మాకైతే ఎక్కడ నాకు నమ్మసక్యంగా అనిపించలేదు. ఆయన బాడీ చాలా ఒరిజినల్ గా కనిపించింది. అది VFX బాడీ అని చెప్పి అవడో వీడియో, అంటే వాళ్ళకు వ్యూస్ వచ్చి ఉంటాయి మేబీ. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు? ఇవన్నీ ఫ్యాన్స్ కోసం ఇవన్నీ ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కొట్టుకుంటారు తప్ప సార్ బాడీ 100% ఫిట్ ఉంది. నేను చూసేటప్పుడు మేమే ఆశ్చర్యపోయాం, ఇంతలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అయ్యి. ఆయన తినే ఫుడ్ కానీ ఆయన తాగే జ్యూసెస్ కానీ మనం కేరా తినడానికి ఇబ్బంది అవుతుంది, అలాంటి రకరకాల తాగుతున్నారు వాళ్ళు. అసలు చాలా మెయింటెనెన్స్ చేస్తున్నారు, బాడీ ఫిట్ గా ఉంది. ఇప్పుడే ఫిట్ గా ఉన్నాడు అనిపించింది. రాధాశ్యామ్లో పాడైపోయారు అయ్యి వచ్చినాయి కదా, ఇప్పుడు చాలా ఫిట్ గా ఉన్నారు. సలార్ లో చాలా ఫిట్ గా ఉన్నారు, కరెక్ట్ గా ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళు పెట్టిన VFX షాట్లను పెట్టారు కదా, ఒరిజినల్ షాట్ ఇదని సన్నగా చేసేసి చేతిని పెట్టారు. నాకు అదే VFX లా అనిపించింది క్లియర్ గా. ఇంత సన్నగా ఎలా ఉంటది ఆయన చెయ్యాలి? బాహుబలిలో ఎంత కష్టపడిన ఆయన సడన్ గా సన్నగా అయిపోవాలన్నా కష్టం కదా, చెయ్యి దానికైతే సన్నగా ఎలా అయిపోద్ది? ఒకసారి వచ్చిన మజిల్ ఎలా పోద్ది? అండ్ షర్ట్ కూడా ఇప్పారు ఆయన క్లైమాక్స్. ఈవెన్ ఒకవేళ బాడీ బాగోకపోయి ఉంటే షర్ట్ ఎందుకు ఇప్పుతారు? షర్ట్ ఎందుకు ఇప్పి అంత ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది? షర్ట్ తోనే చేయొచ్చు. సో ఇది క్లారిటీ కోసం మిమ్మల్ని అడిగాను అనమాట. చాలా 100% ఫిట్ గా ఉన్నారు. సో ఇలాంటి ఫేక్ వీడియోస్ కి ఒక క్లారిటీ కావాలి కదా, వ్యూస్ కోసం తప్ప. అలా ఛానల్ పాపులారిటీ చేసుకోవడం వలన ఇలాంటి ట్రోల్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ 100% ఫిట్ గా ఉన్నాడు. ఫైట్ ఏంటి? సో ఇండస్ట్రీలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే యాక్టర్ ఎవరు? అంటే మీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే యాక్టర్ ఎవరు? ప్రభాస్ అన్న ఫస్ట్ అయితే మెగాస్టార్ గారు బాస్, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు వచ్చేసి రవితేజ గారు ఉన్నారు, ప్రభాస్ అన్న ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి ఇన్స్పిరేషన్. ఎలా అంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటే అందరికీ ఇన్స్పిరేషన్, యాక్సెప్టెడ్. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఇన్స్పైర్ చేశారు? ఆయన నడిస్తేనే చాలు అన్నట్టు ఉంటది. ఆయన ప్రభాస్ అన్న యాక్టింగ్ లో NTR అన్న తీసుకోవచ్చు, రవితేజ సార్ని తీసుకోవచ్చు. అలాగా ఒక్కొక్కరిని చూసి ఒక ఇన్స్పైర్ అవుతుంటారు. NTR గారి డైలాగ్ అయితే ఇంకా వినలేదు కదా మీరు? వినాలని వెయిట్ చేస్తున్నారా? ఓకే. సో సెట్స్ లో రామ్ చరణ్ గారిని చూసినప్పుడు ఏమనిపించింది? ఆయన అంటే మాకు అటైర్ తెలియదు కదా. ఫర్ సపోజ్ ఆయన బ్లేజర్ వేసుకుని వచ్చారనుకోండి, వాట్ ఏ గ్రేస్ అనిపిస్తుంది. అదే ఆయన లుంగి కట్టుకుని వచ్చారనుకో, మాస్ అనిపిస్తుంది. సో మీరు అటైర్ ఏంటి, ఎలా ఉన్నారు ఏం చెప్పక్కర్లేదు, బట్ మీరు ఏం ఫీల్ అయ్యారో చెప్పండి. స్క్రీన్ మీద చూసి డైరెక్ట్ గా చూసి అంటే ఆ పర్టికులర్ సీన్ మీరు చూసిన సీన్ లో ఆయన ఎలా అనిపించారు? మాస్ హీరోలా అనిపించారా, క్లాస్ హీరోలా అనిపించారా? నేను చూసిన లుక్ అయితే క్లాస్ హీరోలా. అందులో అంతకు ముందు RRR చూడడం, అవి చూడడం, ఇవన్నీ చూసి అల్లూరి సీతారాంతో గెటప్ అయ్యి చూసాను కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు RRR లో చాలా అందంగా చూపించేశారు రామ్ చరణ్ గారు. మరి ఇప్పుడు ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారు? అంతే అందంగా ఉన్నారా? అంతే లుక్ ఉందా? ఇంకా బాగుంటారు. సీరియస్లీ? IAS ఆఫీసర్ క్యారెక్టర్ కదా, డిగ్నిఫైడ్. చూసాం ఆల్రెడీ ఫస్ట్ పోస్టర్ లోనే బ్లేజర్ వేసుకుని ఉన్నారు కదా.
సో అంటే మీరు ఒక్కరినే చూసారా, రెండో వైపు చూడలేదా? ఒక్కరినే చూసాను. రెండో వైపు చూసినా చెప్పరా? చూడలేదు, ఒక్కరినే చూసాను. ఒక్కరితో నేను ఒక్కరినే చూసారు. రెండో వారు ఉన్నారు అయితే? ఏమో నాకు తెలియదు. ఒక్కరన్నారు కాబట్టి ఒక్కరన్నారు. మిమ్మల్ని ఇరికించేసి నైట్ మీకు శంకర్ సార్ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చేలా చేయాలి, ఇదే మా టార్గెట్. అది ఏమవుతుంది నాకు తెలిసింది ఒక్కరే. అంతే, ఒకరే మీకు తెలుసు, చెప్పరు. తెలీదు. సో ఎన్బికే గారు స్టోరీ గురించి ఏమన్నా చెప్పారా? స్టోరీ లైన్, ఆయన లుక్ ఎలా ఉండబోతుంది చూసారా మీరు? మాకు చెప్పక్కర్లేదు. నేను ఇంకా మామూలుగా అక్కడ ఆఫీస్కి వెళ్ళాను, మాట్లాడారు, లుక్ టెస్ట్ అయ్యి చేశారు, బాబీ సార్ అయ్యి వచ్చారు. షూట్ ఎంత ఉంటుందంట, ఎండాకాలం వల్ల కొద్దిగా చేస్తున్నారు. ఇందులో సార్ ఎలక్షన్స్ అట్లకి వెళ్ళారు కదా, ఎలక్షన్ మూమెంట్లో ఉండడం వల్ల కొద్దిగా పోస్ట్ పోయింది. సో ఇప్పుడు యాక్టర్ అవుదామని అనుకుంటున్నారా? ఇంకేమన్నా కూడా? యాక్టర్, మెయిన్ యాక్టర్, ఇంకా వేరే ఫోకస్ ఏం లేదు. మెయిన్ యాక్టర్, యాక్టింగ్ కోసమే హైదరాబాద్ వచ్చాను. సక్సెస్. ఇప్పుడు ఏమైనా ట్రైన్ అవ్వడం, ఎక్కడైనా యాక్టింగ్ క్లాసెస్ తీసుకోవడం ఇలాంటి ఏమైనా చేశారా? చెప్పాను కదా, యాక్టర్లే ఇన్స్పిరేషన్, అవి చూసి ఎలా యాక్ట్ చేయాలి. మీరు ఇన్స్పైర్ అవుతున్న హీరోల నుంచి ఒక డైలాగ్ చెప్పండి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. మీ కట్అవుట్, ఆయన కట్అవుట్, ఇద్దరు. మీది కూడా అదే కట్అవుట్ కదా ఆల్మోస్ట్. ఇష్టమైన డైలాగ్ ఎప్పుడు చెప్తాం. ఎప్పుడన్నా సెట్స్ లో మాట్లాడినప్పుడు అన్న పెళ్లి చేసుకోండి అన్న, త్వరగా మేము పప్పు అన్న మేము తినాలి, ఆ భోజనాలు తినాలి అన్నారా? ఆయన మాటలు ఆయనతో ఫోటో దిగాలని, ఆయన చూడాలని చాలా 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 మంది ఉన్నారు. అంతే, నా భీమవరం ఏరియాలోనే అతని కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా మాటలు మనకి కట్అవుట్ కనిపించిందంటే మాటలు కదా అసలు ఏం రాదు. బట్ నిజం, అది ఉండిపోయింది. భీమవరం ఆయన ఎప్పుడు వెళ్ళినా అది ఒక పండగలా అయిపోద్ది అక్కడ. తెలిసిందంటే జనాలకి నిజంగా పండగ, అందరూ వెళ్ళిపోతారు అక్కడ. లాస్ట్ టైం అక్కడ మొగల్తూరు వచ్చినప్పుడు కూడా చాలా జాతర. ఇంకా సో మీది ఎక్కడన్నా? అక్కడ భీమవరం గునుపూడి అని ఉంటది, భీమవరంలో వన్ ఆఫ్ ది వార్డ్ గునుపూడి. సో చెప్పారా ఈ విషయం అన్న? ప్రభాస్ గారు చెప్తున్నాను కదా, మాటలు రాలేదు, చూసి మాటలు రాలేదు. ఇప్పుడు మీకైతే బాగా కనెక్టివిటీ ఉంటుంది ఆయనతో, అంటే భీమవరం అనగానే ప్రభాస్ గారు. అలానే ఏముండదు, ఎవరైనా భీమవరం అని ఏముంటుంది అంటే మీరు ఎక్కువ ఫీల్ అవుతారు, అందరిని ఒకేలా చూస్తారా? ప్రభాస్ అన్న అందరిని ఒకేలా. ఐ మీన్ మీకు ఎక్కువ పర్సనల్ గా ఉంటది కదా, అయ్యో మన భీమవరం ప్రభాస్ గారు అని ఉంటది కదా. సో హీరోయిన్స్ లో బాగా అడ్మైర్ చేసేది ఎవరిని, అంటే మీరు ఇష్టపడేది ఎవరిని? అనుష్క గారు అంటే యాక్చువల్లీ ప్రభాస్ గారు అనుష్క గారి పేరు గురించి చాలా మంది మాట్లాడుకుంటారు ఇలాగే. మీకు కూడా అంతేనా? వీళ్ళిద్దరు పేరు వల్లేనా వచ్చింది? లేదు, అనుష్క గారు అంటే కొద్దిగా అరుంధతి నుంచి ఇష్టం, తర్వాత బాహుబలిలో ఇంకా చాలా ఇష్టం. బాహుబలి, ఇంకా ఇది అంత మిర్చి. సో మీరు యాక్ట్ చేసిన సినిమాలు కాకుండా మీరు లాస్ట్ గా చూసిన సినిమాలు ఏంటి? మిమ్మల్ని బాగా దాన్ని ఏమంటారు ప్రభావితం చేసిన సినిమా ఏంటి? ఇంపాక్ట్ చేసిన సినిమా ఏంటి? రీసెంట్ గా నేను అంత చూడలేదు. మీరే బిజీగా ఉంటారు. సో చూసిన చివరిగా చూసిన సినిమా ఏంటి? అంటే ఒక 1 year బ్యాక్, లేదంటే 2 years బ్యాక్, 3 years బ్యాక్? రీసెంట్ గా అంటే సలారా 10 times చూసాను. సలారా చూసాను. మీ సినిమా ఎలాగో మీకు సలారా చూస్తాను, ఇంకా సలారా చూస్తున్నాను అంతే. సలారా. ఓకే. సో మీ లాస్ట్, ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఒక గోల్ ఉంటది కదా, ఒక లక్ష్యం ఉంటది కదా మీకంటూ, అది ఏంటి అసలు మీ జీవిత లక్ష్యం? అంటే ఫస్ట్లో మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ అలా సాగిపోవాలి. ఎలాంటి క్యారెక్టర్ ఏమన్నా ఉందా? మంచిది, ఇప్పుడు ఇప్పుడు విలనిజం అయినా పర్లేదు, సెంటిమెంట్ అయినా పర్లేదు, ఏ క్యారెక్టర్ అయినా ఇండస్ట్రీలో నిల్చుండాలి, అలాగా అది గోల్. సో ఇప్పుడు ఈ సినిమాల తర్వాత ఆల్రెడీ నాకు తెలిసి ఈ సలార్ తర్వాత మంచి క్రేజ్ వస్తుంది. నాకు తెలిసి దేవరా గేమ్ చేంజర్ రిలీజ్ అయితే మొత్తం మీ గేమ్ మారిపోద్ది. సలార్ తర్వాత పేరే మారిపోయింది. ఇప్పటికే సలార్ రాజు, సెల్ఫీ రాజు ఇలాంటివి అంటూ ఉంటారు. ఈ గేమ్ చేంజర్, ఈ దేవరా, ఈ 2 పడితే మీరు మొత్తం మారిపోతారు. ఇప్పుడైతే ఎలా అయ్యారు అంటే షార్ట్ ఒక దాన్ని ఏమంటారు లోకల్ సెలబ్రిటీ అయిపోయారా మీకున్న సర్కిల్లో? మీ ఫ్రెండ్స్ కావచ్చు. చాలా బాగుంది రెస్పాన్స్. అయితే గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా ఉన్నారా? ఆఫ్టర్ సలారా, బిఫోర్ సలారా? బిఫోర్ సలార్. సపోర్ట్ వల్ల కొద్దిగా నైస్ సపోర్ట్, చాలా సూపర్. అలాంటి సపోర్ట్ అందరికీ కావాలి. రారో, సాధారణంగా రారో, 100లో ఎవరికో 2-3కి భగవంతుడి దయ వల్ల నాకు వచ్చింది. అవును. ఈ రీసెంట్ గా 12th ఫెయిల్ అని ఒక సినిమా వచ్చింది అనమాట. అందులో ఒక 12th క్లాస్ ఫెయిల్ అయినోడు IAS ఆఫీసర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు. బట్ వాడు వెనక వాడి దగ్గర ఏమీ లేదు, ఒక అమ్మాయి నిలబడుతుంది, సపోర్ట్ చేస్తుంది, వాడు నిజంగా కలెక్టర్ అవుతాడు. అందరూ అనుకున్నారు సినిమాలు అన్నారు, రియల్ లైఫ్ లో జరిగింది. చాలా హ్యాపీ. పేరు షేర్ చేసుకోవచ్చా వద్దంటారా? మౌనిక.
నైస్. ఐ విష్ ఆల్ సక్సెస్ అన్న. మీ లవ్ స్టోరీ కూడా తర్వాత నెక్స్ట్ టైం అడుగుతాను. ఈసారి నెక్స్ట్ ఇక్కడికి వస్తాను. పెళ్ళి అయిన తర్వాత వస్తారా ఇద్దరు కలిసి? ముందే వస్తారా? ఈ దేవరా గేమ్ చేంజర్ తర్వాత వస్తారు. వస్తాను ఖచ్చితంగా. అప్పుడు లవ్ స్టోరీ కూడా చెప్పాలి. ఓకే ఓకే. మౌనిక గారిని ఫస్ట్ టైం ఎలా కలిసారు? ఓకే. ఐ విష్ ఆల్ సక్సెస్ అన్న. త్వరగా పెళ్లి చేసుకోవాలి, మీ గేమ్ కూడా చేంజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.